యాక్షన్. ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలి నిజంగా శుభాకాంక్షలు. నాకు చూసిన నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు అవగాహన ఉన్నాయి. కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు. కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కాదు. కానీ కర్ణాటక సంగీతం విని కూడా దాన్ని శంకరాభరణం సినిమా చూసినప్పుడు ఏదో పెద్దోళ్ళ సినిమా నాకు సంబంధం లేదనుకొని దానికి శంకరాభరణం సినిమాకి చిన్న వయసులో ఎడిక్ట్ అయిపోయింది. ఎన్నిసార్లు చూసారో నాకే తెలియదు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమాలు ఆయన తీసి శంకరాభరణం, స్వాతిమిత్రం, సప్తపది ఇలాంటి సినిమాలు ఉన్నాయి. సో నాకు ఆయన్ని ఇప్పుడు సినిమాలో రాకముందు తెలుసుకున్నాను. తర్వాత నాకు ఆయన్ని వాళ్ళని కలుసుకునే సందర్భం నాకు రాలేదు. కానీ నిజంగా నాకు ఆయన కలుసుకోవడం చాలా ఆనందంగా. అలాగే మేము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో ఏదంతా మేము పైన అది తిరిగిగా నమస్కారం. డి విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఒక ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నది అంటే అందులో నుంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితో దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి, గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది. దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి విత్ ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అయినా దాని గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పిన కదా మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాత్రం అభిమానం గౌరవం మాత్రమే మాకు మాట్లాడేది. సార్ త్రివిక్రమ్ గారు అంటే మీ ఇద్దరు కాంబినేషన్ ఇప్పుడు చిత్రీకరిస్తున్న సినిమాలు విశ్వనాథ్ నటించే ఆస్కారం ఉందా? నేను మీ గత చిత్రాలు ఆయన నటించారు కదా. లేదండి లేదు. సార్ అమర్ గారు మీరు కృష్ణ గారు డైరెక్షన్కి ఐథింక్ ఇంత అవకాశం రాలేదా? వచ్చి మీరు అంటే నాకు స్వాతంత్రం చూసినప్పుడు అనిపిస్తుంది వయసులో సినిమా స్వాతంత్రం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.